ఫ్రెండ్స్, ఈరోజైతే చిక్కుడు పాదుకి ఇదిగో ఈ రకంగానైతే తాడుని కట్టాను. ఇంకా పైకంతా పెట్టాను అనమాట. ఈ రకంగాను పైన ముందు కట్టేసి కిందకైతే పడేసాను తాడుని. ఆ తర్వాత ఇదిగో ఇలా పాదికి కట్టేసుకోవడమే. ఇంకా ఎప్పుడైతే మనం ఇలా కడతామో తొందరగాను అది దాన్ని అల్లుకొని పైకి అయితే వెళ్తుంది. మరి ఈరోజు నేను కొంచెం మొక్కల మీద అయితే పడ్డాను మార్నింగే. ఏం చేస్తానో చూడండి. పెరడులో ఉన్న మందార మొక్క బాగా పెద్దదైతే అయిపోయిందండి. దాన్ని ఈ రకంగానైతే కట్టేస్తున్నాను. ఇలా ఉండడం వల్ల పక్కన కాలికి తగలకుండా ఉంటుందని ఈ రకంగా చేశాను. ఆ తర్వాత డిసెంబర్ మొక్క చూడండి బాగా వచ్చింది కదా. మరి ఈ టైంలో కట్ చేస్తే పువ్వులు రావని దీన్ని కూడా చక్కగా ఈ రకంగా కట్టేస్తున్నాను. మరి ఇలా కట్టి పెట్టడం వల్ల పాములు వస్తాయనే బెడదైతే ఉండదు. మరి ముందున విరజాజి తీగ కూడా అలానే ఉంది, దాన్ని కూడా కట్టి పెట్టాను. ఆ తర్వాత కిందన పారిజాతం మొక్క వేశాను. ఆ పారిజాతం మొక్క కిందనంతా వాలిపోయి మట్టిలో పడడం వల్ల ఆకులు అయితే పాడయ్యాయి. ఇంకా దానికి కూడా కర్ర పెట్టి ఈ రకంగానైతే కట్టుకున్నాను. మరో పక్క సంపంగి చెట్టు అయితే వేశానండి. ఆ సంపంగి చెట్టు ఏంటంటే బాన్సై టైప్లోని చిన్నగా ఉంచే దాన్ని పువ్వులు పూయించేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే కొంచెం ఏవైనా ఆకులు కొమ్మలు వస్తే పైన అంతా ట్రిమ్ చేసేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల మనకి పెద్దగా ఎదక్కపోయినా కూడాను పువ్వులు మొగ్గలు వస్తాయి. మరి ఈ పని అయితే ఈరోజు మార్నింగే చేశానండి.